మన ఇంటిగ్రేషన్స్ చెప్పుకున్నాము లాస్ట్ లో. బి పేపర్ లో ఇంటిగ్రేషన్స్ వస్తే మొత్తం అంతా వచ్చింది. జామెట్రీలో సర్కిల్స్ వస్తే రిమైనింగ్ పార్ట్ మొత్తం సర్కిల్స్ వచ్చిందంటే సర్కిల్స్ లాగే ఉంటాయి పారాబోలా ఎలిప్స్ హైపర్బోలా. కాబట్టి అక్కడ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాము, మళ్ళీ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాం. సర్కిల్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. సర్కిల్స్ మీకు సర్కిల్ అనే డెఫినేషన్ 10th క్లాస్లోనే వచ్చేసింది. ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుందండి. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ లో లేకపోతే ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ లో మనం ఒక పాయింట్ కన్సిడర్ చేద్దామండి. సేమ్ అంతే డిస్టెన్స్ లో ఇంకో పాయింట్ తీసుకుందాం. ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్ లో కాన్స్టెంట్ డిస్టెన్స్ లో పాయింట్స్ తీసుకుంటూ వెళ్దాం. ఈ పాయింట్స్ అన్నిటిని ఇలాంటి పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే ఫామ్ అయ్యేదే సర్కిల్. అలాంటి పాయింట్స్ అన్నిటితో ఫామ్ అయ్యేదే సర్కిల్. ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్ లో మూవ్ అయ్యే పాయింట్స్ యొక్క లోకసే సర్కిల్. ఫిక్స్డ్ పాయింట్ ని సి అనుకోండి, ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ని ఆర్ అనుకోండి. ఇప్పుడు ఈ సర్కిల్ కి ఈ సి ఏమైంది, సెంటర్ అవుతుంది. ఈ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఏమైంది, రేడియస్ అవుతుంది. ఓకేనా? వేసుకుని డయాగ్రామ్ వేసుకుని దాని పక్కన రాద్దాం. The locus of the point, the locus of the point, the locus of the point moving in a plane, moving in a plane such that it is at a constant distance, it is at a constant distance it is at a constant distance from a fixed point. From a fixed point is called circle, is called a circle. The constant distance, the fixed point is called, the fixed point is called center, bracket లో C. The constant distance is called, the constant distance is called, the constant distance is called the radius of the circle. The radius of the circle, bracket లో smaller. Radius of the circle.
మీకు దీంట్లో మాట్లాడితే పాయింట్ సర్కిల్ అనే మాట వచ్చింది. ఒక ఒక సర్కిల్ పాయింట్ సర్కిల్ అవ్వాలంటే రేడియస్ 0 అవ్వాలి. రేడియస్ 0 అయితే పాయింట్ సర్కిల్ అంటాం. ఓకేనా? రేడియస్ వాల్యూ 1 అయితే యూనిట్ సర్కిల్ అంటాం. ఓకేనా? రేడియస్ పాజిటివ్ వాల్యూ వస్తేనేమో రియల్ సర్కిల్ అంటాం. రేడియస్ 0 వస్తేనేమో ఇమాజినరీ సర్కిల్ అంటాం. నోట్ పాయింట్. ఫస్ట్ వన్ అండి. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా, ద సర్కిల్ ఈజ్ కాల్డ్ పాయింట్ సర్కిల్. రేడియస్ 0 అవుతుంది సర్కిల్ ఏమంటాము? పాయింట్ సర్కిల్ అంటాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ద సర్కిల్ ఈజ్ కాల్డ్ యూనిట్ సర్కిల్. ఆర్ పాజిటివ్ వస్తే ద సర్కిల్ ఈజ్ కాల్డ్ రియల్ సర్కిల్. గ్రేటర్ దాన్ 0 వచ్చినా ఈక్వల్ టు 0 వచ్చినా అండి is called real circle. Far less than 0, the circle is called imaginary circle. It's called imaginary circle. ఓకేనా? నెక్స్ట్ అండి, ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. సర్కిల్ ని ఒక ఈక్వేషన్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. చూడండి, సెంటరు ఆల్ఫా కమ్మ బీటా, రేడియస్ వచ్చేటప్పటికి స్మాల్ ఆర్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది సర్కిల్ యొక్క ఈక్వేషన్. సెంటర్ ఎంత సర్కిల్ కి? ఆల్ఫా కమ్మ బీటా. రేడియస్ ఎంత? ఆర్. ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంటుంది? ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? సెంటర్ -1, 3, రేడియస్ 2. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ చెప్పండి. చెప్పాలి. అదే ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎంత వచ్చింది? ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే ఎంత? 4. నెక్స్ట్ అండి,
ఏంటి ఇంకా సింప్లిఫై చేయొచ్చు సార్. ఏది దీన్నా దాంట్లో ఉంచొచ్చులే, ఏం పర్లేదులే. ఓకే. నెక్స్ట్ అండి. నెక్స్ట్ అండి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నప్పుడు ఈ ఫామ్ లో ఉంటుందండి. ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దీనికి సెంటర్ ఎంత ఉంటుందండి? 0,0. రేడియస్ ఎంత ఉంటుంది? స్మాల్ ఆర్. ఇది స్టాండర్డ్ ఫామ్ అయిద్దండి. నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఇట్లా ఉంటుందండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0 ఫామ్ లో ఉంటుందండి జనరల్ ఫార్మ్. ఇయర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంతండి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ పర్టికులర్ గా ఎంత ఉండాలి జనరల్ ఫార్మ్ లో? ఆర్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉందండి ఇక్కడ? 1 కి ఈక్వల్ అయింది జనరల్ ఫార్మ్ లో. ఈ సర్కిల్ కి సెంటర్ ఎంత అయితే తెలుసా? ఈ ఎక్స్ కోఎఫిషియంట్ లో సగం వై కోఎఫిషియంట్ లో సగం రాయాలి. -g,-f అవుతుంది. ఎక్స్ కోఎఫిషియంట్ ని సగం చేసి సైన్ చేంజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి అట్లాగా. ఎక్స్ కోఎఫిషియంట్ ని సగం చేసి సైన్ చేంజ్ చేయాలి, వై కోఎఫిషియంట్ ని సగం చేసి సైన్ చేంజ్ చేయాలి. రేడియస్ వచ్చేటప్పటికి ఏం చేయాలంటే దీనికి స్క్వేర్ చెప్పండి జీ స్క్వేర్, దీనికి స్క్వేర్ చెప్పండి ఎఫ్ స్క్వేర్. కాన్స్టెంట్ టర్మ్ సపరేట్ చేయండి -c. చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సెంటర్ రేడియస్ మీద 2x² + 2y² + 4x - 6y - 1 = 0 ఇచ్చాడు. దీని సెంటర్ కనుక్కోవాలంటే జనరల్ ఫామ్ నుంచి సెంటర్ కనుక్కోవాలంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ తప్పనిసరిగా ఎంత ఉండాలి? 1 ఉండాలి. ముందు ఏం చేయాలంటే 2తో డివైడ్ చేయండి. x² + y² + 2x - 3y - 1/2 = 0. ఇప్పుడు సెంటర్ చెప్పండి ఎంత మీరు? సెంటర్ -1, సెంటర్ ఎక్స్ టర్మ్ కోఎఫిషియంట్ ఏం చేయాలి? సగం చేసి సైన్ చేంజ్ చేయాలి -1. వై టర్మ్ కోఎఫిషియంట్ సగం చేసి సైన్ చేంజ్ చేయాలి 3/2. రేడియస్ ఎంత? దీని స్క్వేర్ వాల్యూ ఎంత? 1. దీని స్క్వేర్ వాల్యూ ఎంత? 9/4. కాన్స్టెంట్ టర్మ్ ఏం చేయాలి? సపరేట్ చేయాలి. కాన్స్టెంట్ టర్మ్ ఎంత? 1/2 -1/2? -1/2. దాన్ని సపరేట్ చేసినప్పుడు +1/2. మర్చిపోకండి. సెంటర్ రేడియస్ కి అర్థమే రాదు చాలా మంది పిల్లలకి, సర్కిల్స్ అయిపోయింది. సెంటర్ రేడియస్ కి అర్థం జాగ్రత్తగా విన్నారా లేదో? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఎక్స్ టర్మ్ కోఎఫిషియంట్ ఏం చేయాలి? సగం చేయాలి, సైన్ చేంజ్ చేయాలి. కోఎఫిషియంట్ తో సహా చూసుకోవాలి మీరు ఇక్కడ. +2 -2 చూసుకోవాలి. +2 సగం చేసినప్పుడు 1, సైన్ చేంజ్ చేస్తే -1. -3 సగం చేస్తే -3/2, సైన్ చేంజ్ చేస్తే రేడియస్ కట్టేటప్పుడు దీని స్క్వేరింగ్ చేయాలి, దీని స్క్వేర్ చేయాలి.
1 + 9/4 మైనస్ కాన్స్టెంట్ టర్మ్ ఏం చేస్తే సప్లై చేయాలి. కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ -1/2 పట్టించుకోవాలి జాగ్రత్తగా. ఎంత వచ్చేసి సింప్లికేషన్ చెప్పండి. 4 LCM 4 + 9 + 2 4 + 9 13 13 + 2 15 15/4 అంటే √15/. ఓకేనా జనరల్ ఫామ్ ఓకేనా. సార్ సార్ నెక్స్ట్ నోట్ పాయింట్. నోట్ పాయింట్ రండి. ద ఈక్వేషన్, నేను ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ తీసుకుంటున్నా ఇన్ x, y లో. ద ఈక్వేషన్ ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. ఎప్పుడన్నా చూసారు ఈ ఈక్వేషన్ మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు జూనియర్ ఎక్కడ వచ్చింది ఈ ఈక్వేషన్? థీరం లా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. కాబట్టి ఈ ఈక్వేషన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేయొచ్చు, సర్కిల్ రిప్రజెంట్ చేయొచ్చు, పారాబోలా రిప్రజెంట్ చేయొచ్చు. అట్లా వస్తూ ఉంటుందండి ఈ ఈక్వేషన్ మీద. దిస్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ లైన్స్ అని చెప్పి ఆల్రెడీ వచ్చింది. దాని కండిషన్స్ ఆల్రెడీ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో చూసాం. ఇది సర్కిల్ చెప్పరు కదా, సర్కిల్ రిప్రజెంట్ చేయడానికి కండిషన్ చెప్తాడు. ఇదే ఈక్వేషన్ సర్కిల్ కూడా రిప్రజెంట్ చేస్తుందండి. సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎలా ఉండాలండి? ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా లేకపోతే కుదరదు ఇక్కడ. ఓకేనా. అట్లాగే x × y టర్మ్ ఉండకూడదు. కాబట్టి ద ఈక్వేషన్ రాయండి. రిప్రజెంట్స్ ఏ సర్కిల్, ఏ రియల్ సర్కిల్ ఇఫ్ ఫస్ట్ వన్ అండి x² కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ తప్పనిసరిగా ఈక్వల్ అవ్వాలండి. a = b, దట్ ఈస్ x² కోఎఫిషియంట్ = y² కోఎఫిషియంట్. రెండు ఈక్వల్గా ఉండాల్సిందే. ఎంతకైనా ఈక్వల్ అయినా పర్లేదు, ఎంతకు ఈక్వల్ అయినా పర్లేదు. నెక్స్ట్ x × y టర్మ్ ఉండకూడదు. h = 0, దట్ ఈస్ xy టర్మ్ కోఎఫిషియంట్ 0. xy టర్మ్ కోఎఫిషియంట్ 0. నెక్స్ట్ అండి థర్డ్ వన్ అండి g² + f² - ac ≥ 0 అవ్వాలండి. ఇది ≥ 0 అయితేనే రేడియస్ పాజిటివ్ అయితే, లేకపోతే అవ్వదు. ఎందుకంటే రియల్ సర్కిల్ అన్నాడు కదా, రేడియస్ పాజిటివ్ అవ్వాలి, లేకపోతే = 0 అని అవ్వాలి. ఓకేనా. సార్ నెక్స్ట్ అండి equation of a circle when ends of diameter are given. When ends of diameter are given. ఎట్లా ఉంటుందండి అది? x - x1 × x - x2 ప్లస్ y - y1 × y - y2 = 0 ఫామ్ లో ఉంటుందండి. ఓకేనా. ఆ సర్కిల్ కి ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఏమవుతాయి అంటే a x1, y1, b x2, y2. Here a, b are ends of diameter. అవునా? ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఎండ్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ చెప్పమంటే ఏం చెప్పాలి ఇక్కడ నుంచి? x - x1
2x minus x2 y minus డయామీటర్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ సర్కిల్ ఏం చెప్పాలి? x minus x1 into x minus y minus ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ y x minus మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0 చెప్పాలి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ రాసుకున్నారా? sure. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని పెట్టుకోండి. నెక్స్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే circles are having circles are having same center ఉంటే వాటిని ఏమంటాము? కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ నోట్ పాయింట్ ఉంటుందండి. The equation of the circle concentric with x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 is of the form x square plus y square plus 2gx plus 2fy plus k is equal to 0. ఈ రెండు ఒకదానితో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అవుతున్నప్పుడు కాన్స్టెంట్ ఆర్ మాత్రమే డిఫర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి సెంటర్ ఎంత అయితే ఉందో దీనికి కూడా సెంటర్ అంతే ఉండాలి. కాబట్టి ఈ పార్ట్ వరకు ఏం మారకూడదు. ఈ పార్ట్ ఎలా అయితే ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలా అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా అంతే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్కిల్ సెంటర్ ఎంత చెప్పండి మీరు? మైనస్ జీ కమా మైనస్ ఎఫ్. దీనికి కూడా ఎంత సెంటర్? మైనస్ జీ కమా మైనస్ సెంటర్ గుర్తుకొచ్చిన ఫార్ములాస్కి సెంటర్ అనగానే మైనస్ జీ కమా మైనస్ ఎఫ్. రేడియస్ మాత్రమే డిఫర్ అవుతుంది. కాబట్టి కాన్స్టెంట్ ఆర్ డిఫరెన్స్ ఇంటూ సరిపోయింది. అర్థమైందా?